మెదక్ జిల్లాలోని కన్నారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠాలు సరిగ్గా బోధించకుండా అకారణంగా తమను కొడుతున్న ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే కన్నారం ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. కన్నారం స్కూల్ చెప్పేమైందమ్మా? ఇప్పుడు మాకు శ్రీకాంత్ సార్ ఏం చెప్తలేడు సార్. ఇప్పుడు ఆయన ఏది చెప్పినా మాకు అర్థమవుతలేదు సార్. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇట్స్ పెట్టుకుంటే చెప్తుండు. మళ్ళీ చెప్పుడు కూడా ఇంగ్లీష్ లా తప్పులు చదువుకుంటా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా తెలుగులో అర్థం చెప్తుంది సార్. మాకేం అర్థమైతలేదు సార్ శ్రీకాంత్ సార్ చెప్పేది. అందుకే మేము శ్రీకాంత్ సార్ వద్దనుకుంటున్నాం సార్. ప్రేడ్లు కాలుంటే వేరే క్లాసులకు తీసుకుంటలేడు. ఏమన్నా అంటే కాలరపోయి కూర్చుంటాడు. మూలకాలు కూడా తప్పైనా కరెక్ట్ చేస్తుండు, కరెక్ట్ అయినా తప్పేస్తుండు. తిల్లమల రాస్తే మంచిగా చేస్తుండు, మంచిగా రాస్తే తిల్లమల రాస్తుండు. నాకు ఫిజిక్స్ సార్ మ్యాథ్స్ చెప్తాడు సార్. మ్యాథ్స్ ఏం బాగా చెప్తలేడు సార్. ఏం అర్థమైతలేదు సార్. అన్ని పేజీలు వదిలేసుకుంటే చెప్తుంది సార్. ఒక్క బిట్టు కూడా బాగా చెప్తలేడు సార్. ఊకే ఫోన్ మాట్లాడము, ఊకే ఏమేమో చేస్తుంది సార్. మాకు అసలు చెప్పేవాడు చెప్తలేడు సార్. ఇప్పుడు అడిగిరా మీరు ఎందుకు చెప్తలేదు సార్? మాకు భయం అవుతుంది సార్. మేము అడగలేము సార్. ఎప్పుడు కూడా స్కూల్కి వస్తాడా రెగ్యులర్ గా ఏమో సార్ తెలియదు. మొన్న డిఓ సార్ వచ్చిండు. ఆ సార్కు చెప్పడం రాదు. ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందు చేద్దామని అంటే దాన్ని తెలుగు మీడియంలో మార్చిండు. 2 సార్లు ఆ సారే. ఇంగ్లీష్ మీడియం చెప్పనికి రాదు సార్కు. మళ్ళా ఏంది మొన్న డిఓ సార్ వచ్చిండు, చెప్పేయండు మంచిగా చెప్పాలి అది ఇదని చెప్తే నాకు యూనియన్ చెప్తాడు. పిల్లలకు సరిగ్గా చదువు చెప్పడం రాదు. ఎప్పుడో వస్తుంటాడు. ఆ బిండెమిన్స్ రాయడట. ఇంకా ఏమేమో ఈ స్కూల్ పనులు అందరితోటి చేపిస్తాడట, కానీ ఆయన చేయడట. పిల్లలకు ఎగ్జామ్ రాస్తే వేరేటోళ్ళతోటి మార్కులు వేపిస్తాడట. అసలు ఆయనకు ఏమీ కూడా రాదు. స్కూల్కి వస్తే మా పిల్లలు రారట. మా కొడుకు కూడా చెప్తున్నారు, అందరు పిల్లలు చెప్తున్నారు ఆ సార్ రావద్దని ధర్నా చేస్తున్నారు. మరి కలెక్టర్ దాకా పోవాలి, కలెక్టర్ రావాలి, దీని మీద చర్య తీసుకోవాలి అని కోరుతున్నాం. స్కూల్ పిల్లలతో కొట్టిపిస్తుండు సారు. శ్రీకాంత్ సార్ కొట్టిపించిండు. కొట్టిపించినందుకు మళ్ళీ ఆయన కరెక్ట్ చదువు కూడా చెప్తలేడు. చదువు చెప్పడానికి కారణము ఏందో ఆయనను అడుగుదాము. అడిగినాక మరి తాకం చేయాలి. రాకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా? నాకు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు మెల్లగా కొడుతుంటే కూడా మీరు మెల్లగా కొడితే మిమ్మల్ని ఆడి పిల్లలతో కొట్టిపిస్తాను అని చెప్పి మగ పిల్లలకు చెప్పి ఇక గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టిపిస్తాను. ఒక అబ్బాయికి గాయమయ్యేటట్టుగా దెబ్బ తాకినటువంటి సందర్భంలో నేను పరిశీలించే లోపే ఈ విషయాన్ని పరిశీలిస్తా ఉన్నా. శ్రీకాంత్ అనే ఉపాధ్యాయుని కూడా చెప్పేసి మరి ఆ రకంగా మందలిద్దాము, మరి చెప్పి చేద్దాము అనే ఉద్దేశంతో నేను పరిశీలించే లోపు గ్రామస్తులందరూ తల్లిదండ్రులు కూడా